దీపావళి అనేటటువంటిది స్కాంద పురాణం అక్కడ నుంచి చెప్పబడి ఉంది. స్కాంద పురాణంలో చాలా విశేషంగా రామచంద్రమూర్తి యుద్ధం గెలిచి రావణవధ జరిగిన తర్వాత అయోధ్యకు వచ్చినటువంటి రోజని అక్కడ అందరూ దీపాలు పెట్టుకోవడం, ఈ విశేషమైనటువంటి అస్త్రాలు, అవి చేసేటటువంటి థ్రెట్స్, ఎలాంటి అస్త్రాలు వాడేవాళ్ళు, ఇప్పుడు చెప్పేటటువంటి సౌండ్స్ ఇవన్నీ కూడా ఆ అస్త్రాల కింద వాళ్ళు వాడేవాళ్ళు. పూర్వం శస్త్ర అస్త్రాలు అనేవాళ్ళు. అస్త్రము అనేది మామూలుది, శస్త్రము అనేటటువంటిది చాలా విశేషంగా ఉండేది. కాబట్టి ఈ శస్త్రాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈ విధమైన చప్పుళ్ళు చేయటం, అరే ఈ చప్పుడుతోటి రావణాసురుడు చచ్చిపోయాడురా, ఇదిగో ఈ చప్పుడుతోటి కుంభకర్ణుడు పోయాడు అని ఒక్కొక్క బాంబుని పెట్టుకుంటూ దాంట్లో మరణించినటువంటి ఒక్కొక్క రాక్షసుని వాడిని చూసేవాళ్ళు. సో ఈ ఎక్స్ప్లోజన్ థియరీ అనేటటువంటిది ఇది భారతదేశం చాలా సనాతనంగా ఉంది. చైనా వాళ్ళు మాది గన్ పౌడర్ మేమే కనుక్కున్నామని క్లెయిమ్ చేసినా, ఈ జర్మనీకి సంబంధించిన ఇండాలజిస్ట్స్ ఎవరైతే ఉన్నారో దీని మీద విశేషమైనటువంటి రీసెర్చ్ చేసి నో గన్ పౌడర్ ఇండియాలోనే ప్రప్రథమంగా కనుక్కోబడ్డది అని స్పష్టంగా జర్మన్ ఇండాలజిస్ట్ చెప్తున్నారు. కాబట్టి మనకి ఈ రోజు కాదు ఈ గంధకంతో పేల్చటము ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో మన సంప్రదాయంలో ఉన్నాయి. అసలు తర్వాత తరాలకి ఎక్స్ప్లోజన్స్ ని నేర్పించినటువంటిది, అంటే ఇవాళ ఇన్ని రకాలైనటువంటి బాంబ్స్ తయారు చేయడం నేర్పించినటువంటిది భారతదేశం. కాబట్టి దీంట్లో ఎప్పటి నుంచో ఉంది.